పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ రావడంతోనే మేము దగ్గరలో ఉన్న 5 టెండర్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 3 5 టెండర్స్, అదేవిధంగా బ్రాంటోస్ స్కై లిఫ్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. ఫైర్ కంట్రోల్ అయింది. లోపల పనిచేసే వాళ్ళు దాదాపు 5గురు ఉన్నారు. వాళ్ళని కూడా ఈజీగా బయటకు తీసుకురావడం జరిగింది. జరగలేదు. ఇది కొన్ని రోజుల క్రితమే బిల్డింగ్ ఖాళీ చేశారు కాబట్టి లోపల సామాన్లు లేవు. కాబట్టి ఫైర్ తీవ్రత, లాస్ తీవ్రత తక్కువ కాదు. అంత మేజర్గా ఫైర్ ఎక్కువ జరగలేదండి. ఏదైతే ఎలివేషన్ దగ్గర ఎక్కువ ఫైర్ ఉంది. అప్పర్ ఫ్లోర్స్లో కొంచెం ఫైర్ ఉంది, కానీ అంత పెద్దగా పూర్తి ఫ్లోర్ని డ్యామేజ్ అంత ఫైర్ లేదు, మెటీరియల్ లేకపోవడం వల్ల. ఇదే ఎక్కువ కారణం జరిగింది. ప్రస్తుతమే కారణము మనం ఖచ్చితంగా నిర్ధారణకు రాలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఆ తర్వాత తెలియజేస్తాం. 5గురు మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏమైనా రెనోవేషన్ వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఎలక్ట్రికల్ ఆర్జర్ వల్ల జరిగిందా అనేది మేము ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తాం. ఇవి కొన్ని కంబస్టబుల్ మెటీరియల్ని డెకరేట్ చేయడం వల్ల కొంచెం అగ్ని ప్రమాదము ఈజీగా అవ్వడానికి, స్ప్రెడ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీరు చూసినప్పుడు ఫైర్కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని యూజ్ చేస్తూ ఉన్నారు? కొన్ని ఉన్నాయి, చెక్ చేసాము. కొన్ని పనిచేస్తున్నాయి. ఏమేమి ఉన్నవి, నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని ఇప్పుడు మేము ఇన్స్పెక్షన్ చేస్తాము. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత చెప్తాం. 11:20. అంటే ముఖ్యంగా దీనికి యూజ్ చేసిన మెటీరియల్ పర్మిషన్స్ లేవని చెప్తా ఉన్నారు. అంటే పీఓపీ కానీ ఇట్లాంటివన్నీ డిజైన్స్ అప్రూవల్ లేకుండా యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి మేము చెక్ చేసిన తర్వాత పర్మిషన్ తీసుకున్నారా లేదని చూస్తాం. ఇంకా మేము ఫైర్ ఫైటింగ్ చేసాము. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాక ఒకసారి చూసి ఉందా లేదా, ఎన్ఓసి దాని ప్రకారం ఉందా లేదా చెక్ చేసి మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ గురించి, ఫైర్ ప్రివెన్షన్ మెథడ్స్ గురించి, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ గురించి వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాము. వాళ్ళకి ఫైర్ ఎలా కంట్రోల్ చేయాలి, ఫైర్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఫైర్ అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మనం బిల్డింగ్ నుంచి ఎలా బయటపడాలి, ఎవాక్యుయేషన్ ఎలా చేయాలి. సో వీటి మీద పూర్తిగా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. మాతో పాటు బిల్డింగ్ సిబ్బంది కూడా రెగ్యులర్గా ఫైర్ ఆడిట్ కానీ, ఎలక్ట్రికల్ ఆడిట్ కానీ వాళ్ళ సిబ్బందికి ట్రైనింగ్ కనుక ఇచ్చుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదాలని జరగకుండా, ఒకవేళ జరిగినా తక్కువ ఆస్తి ప్రాణ నష్టాలతో బయటపడవచ్చు. ఎక్కడ స్ప్రెడ్ కాలేదని ఈ బిల్డింగ్ వరకే పరిమితమైంది. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు బయట రానుంది? అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఎప్పుడు బయట పెడతారు? అంతే అండి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము. ఫైర్ కాజ్ మీద అసెస్మెంట్ చేసి లాసు కాజు అనేది వెంటనే తెలియజేస్తాం. దీనికి సంబంధించి ఓనర్స్ ఏమన్నా మాట్లాడడం జరిగిందా మీతో? మేము ఇంకా ఫైర్ ఫైటింగే చేస్తున్నాము. ఎంత లాస్ అయిందని వాళ్ళతో, ఏమేమి మెటీరియల్ ఉంది, ఏమేమి కాలింది, ఎంత లాస్ అయింది అన్నది తెలియజేస్తాం. మీకు తెలిసి ఎంత ఎస్టిమేషన్ బిల్ ఉండొచ్చు? ఖచ్చితంగా చెప్పలేము. మీ అజంప్షన్ ఎంత? చెప్పలేమండి.